వాడే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. చాటింగ్ చేసిన వాళ్ళే అది చెప్పు. వాళ్ళు చేస్తే మన చెల్లె చేస్తే ఎనిమిది చేసినావు. నీకు పెళ్ళి అయిందా లేదా? నీకు పెళ్ళి అయిందా లేదా? నువ్వు ఎందుకు చాటింగ్ చేసినావు? ఇవన్నీ లెక్కలు కరెక్ట్గా లేవు చెప్తున్నా. మీ చెల్లెతో కూడా మేము కూడా అటెండ్ చేస్తాం. నువ్వు కూడా అన్నమే కదా. ఇట్లనే చేస్తారా రేపు? ఇట్లనే చేస్తారా రేపు? ఇట్లనే చేస్తారా? మా చెల్లితో చాటింగ్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు బిడ్డ? కాలేజీకి పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తాం? అడిగేది కాదు. ఇంతదాకా మాట్లాడి ఇన్ని రోజులు మాట్లాడి నైట్ చూపిమంటావు. చూపిస్తే ఏం చేస్తావు? చూపిస్తే ఏం చేస్తావు? ఎవరు ఇచ్చిండ్రు ఇవన్నీ కాదు. స్టార్టింగ్ నువ్వు తీసుకున్నావంట నెంబరు, నువ్వే తీసుకున్నావంట. మా చెల్లి చెప్పింది నాకు. మా చెల్లి చెప్పింది నేను నైట్ టైం మెసేజ్ వచ్చింది ఫోన్ నుంచి. నువ్వు నాకు నచ్చిన నా కాడి పెళ్లి కూడా అయినాను. నేను నచ్చింది నా నంబర్ ఎవరికి అంటే అసలు చెప్తలే నాకు మాటలు. నాకు ఎవరో ఇచ్చినట్టు చెప్పు నా నంబర్ని. నేనేం చెప్పాలి మరి? ఇంకా స్టార్టింగ్ పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకోండి. పెళ్ళైంది కదా, ఎందుకు చేసినావు? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆమె ఫోన్ చేస్తే ఏం చేస్తారు? చూపించింది కదా ఏం జరిగింది మరి? వాడే ఫోన్ చేసి నాకు బండి కట్టుకు వచ్చినా ఈ నంబరు నా నంబర్ ఎవరు ఇచ్చినట్టే నాకు ఎవరో ఇచ్చి నాకు నంబర్ అంటుంది. సో ఎవరు చెప్తే అసలు చెప్తలేదు. అసలు నామే చాటింగ్ చేసింది. నువ్వేం చేయలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు చాటింగ్ చేసినావు? మా చెల్లి చేస్తున్నావు. పెళ్ళి అయినా కూడా ఎందుకు చాటింగ్ చేసినావు? ఎవరు నా నంబర్ బట్టి నెంబర్ ఎలాగైనా తీసుకుంటారు. ఇప్పుడు తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? కావాలంటేనే చేసిన నాకు అర్థమైన. మీ ఇంట్లో మీ అమ్మతో మాట్లాడినవా? ఈ రోజు చెప్పు. ఉప్పలకి రమ్మంటావా? సికింద్రాబాద్ రమ్మంటావా? ఇవన్నీ ఎందుకు? కావాలని చేసిన అర్థమైన. ఏం కావాలని చేసిండ్రు? ఏం కావాలని చేశారు? నంబర్ ఎవరు కావాలని చేసేది కాదు. ఇప్పుడు అమ్మాయి సికింద్రాబాద్ వచ్చింది, నువ్వు వెళ్తావు. ఎందుకు వెళ్తారు సికింద్రాబాద్? మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఏమో ఇవన్నీ లెక్కలు కరెక్ట్గా లేవు. నువ్వు ఆడుతున్నావు చెల్లితో గేమ్. లెక్కలు కరెక్ట్ లేవు. పెళ్లి చేసుకుంటా. నువ్వు కదా రమ్మని చెప్పింది. రమ్మన్నది నువ్వు. ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఫస్ట్ చాటింగ్ చేసి ఇవన్నీ కాదు. నువ్వు ఎందుకు రమ్మన్నావు? ఎవరు కూడా నాకు తెలియదు. బావా నాకేమో తెలిసిన వాళ్ళకి కావాలని చేసినట్టు అర్థమైంది. అందుకే ఎవరు కనుక్కొని చెప్పి నేను చాట్ చేసిన. తర్వాత నా రిలేషన్ అది చెప్పలేదు. నా నంబర్ ఎవరికి అసలు నాకు చెప్పలేదు. నాకు నా నంబర్ ఎవరికి చెప్పలేదు. పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మాట్లాడేదేంది? ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పినావు కదా. చాటింగ్ ఎందుకు చేసినావు? పెళ్లి చేసుకున్నామని ఎందుకన్నా చెప్పు. ఎందుకన్నావు చెప్పు. ఎందుకన్నా ఇప్పుడు మీ చెల్లితో ఏం చేశాను?
ఫోన్ చేసి ఒక పేరు ఏంటి అని మణికంఠ అన్న అవును మణికంఠ చెప్పిన నీ నంబరు నా నంబర్ అసలు చెప్పలేదు నాకు అసలు ఏం చేశారు రోజు అన్న మెసేజ్ చూపించేయండి. అసలు మీరు ఎవరు అందరూ ఎవరు ఫ్రెండ్స్ అన్న ఇప్పుడు నేను చూపిస్తాను. అది తప్పు మీ హస్బెండ్ మీ హస్బెండ్ అయినా ఇప్పుడు ఏం తప్పు ఏంది ఉంటది అప్పుడు ఏం చేస్తారు? ఉప్పలకి ఎందుకు రమ్మన్నా? ఇది కాదు ఉప్పలకి రమ్మన్నా మంచివాడురా కాస్త ఆవేశం ఎక్కువ ఓకే ఓకే తెలుసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? ఇంకోసారి చెప్తున్నా ఇప్పుడు నార్మల్ మాట్లాడు సార్ అదైతే వీడియో అవుతుందా చూపించండి చూపించండి మాట్లాడుతుంది అన్ని ఉన్నాయి చాటింగ్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి చూపి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి పంచాయతీ నిన్న మా దగ్గర మాకు మాట చెప్పిన మరి కావాలని ఎవరు చేస్తారు మరి ఈ రోజు ఎవరు చేస్తారు స్టార్టింగ్ పెళ్లి చేసుకుంటారా ఎవరు చెప్పి ఫోటోలు ఇంకో 2 రోజులు అయిందంటే సంగతి ఎంతమంది నువ్వు ఎంతమంది ఎన్ని కథలు పడ్డా కానీ నేను ఉప్పు అని చెప్తున్నా. ఐ లవ్ యూ అని వాళ్ళు పెట్టారా? అది కాదు కావాలి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఎవరు ఇప్పుడు ఏం చెప్తా చెప్పు సమాధానం. నువ్వు ఎంతమంది తోటి ఇవన్నీ బరాబర్ అవుతాం. ఫ్రెండ్స్ ఎందుకు చెప్పినావు నువ్వు? ఐ లవ్ యూ నాకు పెళ్ళయింది నాకు అవసరం లేదు అని చెప్పాలన్నా లేదా? నువ్వు ఎందుకు చెప్పినావు? గుద్దపలిసిందా? అట్లా కాదు మరి భయపడమాకు. నువ్వు నాకన్నా చెప్పాలి కదా. నువ్వు లేనట్టు నీ బావ నాకునే ఉంటా చెప్పాలి కదా ఒక మాట. నువ్వు ఎందుకు చెప్పలా? మాకు ఒక మాట ఇస్తే మేమని అనుకుంటాం కదా. నీకు ఆఫర్ చేసి ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. ఎవరు నీకు తెలియనప్పుడు నువ్వు చెప్పాల్సింది నైలో పెట్టుగా అది పెడితే నీ బుద్ధి ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? ఎవరో నేను ఇది చేస్తున్నాను కావాలని చేసినప్పుడు నువ్వేం చెప్పాలి? ఐలో పెట్టు చెప్తావు. వాడు అబ్బాయి అయి ఉంటాడు. ఐలో పెట్టు చెప్తావు అబ్బాయికి. ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పిన? ఎందుకు రమ్మన్నాడు? ఇప్పుడు నీకు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, నువ్వు రిప్లై ఇస్తావు ఇస్తావు కదా. నాకు పెళ్లి కాలే పక్కన ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు ఉప్పలు రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? అది అడుగుతాను నేను. ఎవరు రమ్మన్నారు? ఫస్ట్ మీ వాళ్ళు చేయబట్టే కదా మావాడు చేసింది. ఇప్పుడు చెయ్యి బట్టి చేసిండు. ఎవరో తెలుసుకొని ఇది చేస్తున్నారు. ఈయన బుద్ధి ఏమైంది? పెళ్ళైన సంగతి తెలియదా? గుద్దపలిసిరా ఇవన్నీ ఎందుకు చాటింగ్ చేసినావు నువ్వు? మాట్లాడాలా ఏదోటి భాష ఏందో కూడా తెలియదు. మా తెలుగు అమ్మాయితో చాటింగ్ చేసినావు. కూడా చేస్తానని చెప్పి అడిగిన ప్రాంకింగ్ లేదని అడుగుతుంది. చెప్పండి ఇంకా ఎందుకు చేసినామని చాటింగ్
తెలుగులో మాట్లాడు మేము సరే నువ్వు ఎందుకు చాట్ చేస్తావు అది చేస్తా నువ్వు చేస్తావా ఏకన చేస్తా నువ్వు ఏమన్నా మరి ఇదా లేకపోతే ఏంటి నువ్వు అసలు ప్రాంక్ ఎవరు చేస్తారు నీ మీద పెద్ద హీరోవా ఎక్కడన్నావా నీ మీద చేయడానికి ఎవరు చేస్తారు చెప్పు ఎవరు చేస్తారు ఫస్ట్ టైం అడగదా బిందు అనుకుంటా మళ్ళీ నేను ఏదో ఆదో ఫేస్ అమ్మచ్చిపేట మొహం నువ్వుని ఐ లవ్ యూ అని ఐ లవ్ యూ టూ అని ఐ నోట్ నాకు నవ్వుతుంది బండి కదా పోయినా నీ గుద్దరికి చెప్పాలి ఆయన చెప్పి చేయాలి ఇప్పుడు ఆయన మాట్లాడటం ఏంటి ఇప్పుడు నాకు చెప్పి చేయండి నల్లగా తీసుకోమని అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన తప్పైపోయింది ఉండే కదా ఒకవేళ వచ్చిందంటే ఇప్పుడు ఒకవేళ మా చెల్లి ఆ అమ్మాయి చేసింది చెప్పాలి అని చెప్పి ఏం వచ్చిందండి వయ్యారి. అవును కలిసి కలుసువా నేను అవుతాను ఇక్కడ కలిసి కలుసువా అమ్మాయి చేసింది నువ్వెందుకు చేయాలా చేసింది ఓకే మరి తప్పు చేసింది నువ్వెందుకు చేసినావు నువ్వు మంచోడు కదా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి +3 PADPASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. ఓహో ఇప్పుడు మీ ఓనర్ వాళ్ళ నెంబర్స్ మీరెవరు భయ్యా అద్దరే మీరు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయితే నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ పారిపో. మరీ అత్యధంగా కనపడుతుందా మాదిరిగా కూడా కనపడలేదా? మీ అమ్మని అడిగినా మీ అమ్మ చెప్పినామని చెప్పు. అమ్మాయి చేసింది నువ్వు చేశావు నువ్వు ఎందుకు చేయాలి చెప్పాలి అన్న ఎవరో మాట మాకు అనుంటే మనం మీ అమ్మకి చెప్పు వచ్చి చేసుకుంటాను. పేరు మణికట్ట అవును చెప్పిన వేరే లింగం అవును చెప్పిన తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అది చేస్తే అయిపో నాకు వెళ్ళేమని చెప్తే అయిపోతుండే కదా. అదే నేను అర్థం అనుకున్నా అన్నీ అర్థం స్టార్ట్ చేసినాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు అనుకున్నాను. అదే మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఒక మాట తెలియదు కదా మరి వాళ్ళు ఎందుకు వచ్చి ప్రాంక్ చేస్తాం మన మీద.
ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్ పద. ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి మేము వచ్చినాం. నువ్వు తెలియకుండా ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు? ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి మేము వచ్చినాం. మాకు తెలియకుండా ఇంట్లో తెలియకుండా నీకేం కథలు పడుతున్నావు? జోక్ అని చెప్పి అనుకున్నా అని ఇంత నాకు తెలియదు కదా. అర్థమైంది కదా అన్న కావాలంటే చెప్పిండు, నేను చెప్పిన అన్న ఎవరు ఎవరు చేయట్లేదని తెలిసిపోయింది. అమ్మాయి ఏం అమ్మాయి నాకు లాస్ట్ దాకా నన్ను నమ్మలేదు. నా బాయ్ ఫ్రెండ్స్ ఎవరో చేసిన అనుకున్నాను తెలిసినా. అన్న నాకు మెసేజ్ పెట్టిండు, నేను బాయ్స్ అని నాకు తెలుసు. నాకు అర్థం చేయాలి మన వాళ్ళే తప్ప అన్నట్టు నువ్వు పెట్టి అబ్బాయి పెడితే నువ్వు పెడతావా? ఎన్ని పెడతావు? నీకు నీ పెళ్లి కదా ఉప్పల్ రమ్మన్నాడు, హైదరాబాద్ రమ్మన్నాడు. రెండు పోయే దారిలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి తీసుకెళ్తాం ఇంటికి. ఇంటికి తీసుకెళ్ళి చెప్పన్నాడు కదా పెళ్లి చేసుకుంటాను అన్న వాళ్ళు అడిగింది చెప్పిన ఫోటో పెట్టినప్పుడు ఉప్పులెళ్ళి వల్ల ఏమైనా చేస్తే ఇంత దూరం వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు అసలు. నువ్వు మీద మీదకి వస్తున్నావు. ఇంకా చేయగానే సంతోషపడు. ఈ పాటికి అవుతుండే ఈ పాటికి నేను తప్పకుండా అప్పుడే చెప్తుంది, ఇప్పుడు కాదు. తమ్ముడు ఏంది తమ్ముడు చూడు నేను నవ్వుతా మాట్లాడుతున్నా ఫ్రెండ్లీగా. నువ్వు సీరియస్ అయితే మాత్రం మాత్రాన మాకు నవ్వు వస్తుంది. మా చెల్లికి అన్యాయం అయింది. అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? చెప్పండి. దూరం ఏం చేద్దాం? పెళ్ళని చెప్పి